హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు మన టాపిక్ వచ్చి ఎంఆర్ఐ జీఈలో వర్క్ స్టేషన్. రెండు సిస్టమ్స్ పక్కన ఎక్స్ట్రాగా ఇస్తారు కదా, దాన్నే వర్క్ స్టేషన్ అని కూడా అంటారు. ఈ వర్క్ స్టేషన్ యొక్క యూస్ ఏంటి, అండ్ ఇది అంత కంపల్సరీనా లేదంటే మెయిన్ సిస్టంలోనే అన్నీ మనం చేసుకోగలమా అనేది ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వర్క్ స్టేషన్ అంటే మెయిన్ రెండు సిస్టమ్స్ ఇస్తారు. ఈ రెండు ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది. ఫస్ట్ ఇది మనకు వర్క్ స్టేషన్లో రెండు సిస్టమ్స్లో ఇది మనకు మెయిన్ అనమాట. ఈ లెఫ్ట్ సైడ్ ఉండే దాంట్లో ఫస్ట్ డీటెయిల్గా మొత్తం మెయిన్ డెస్క్టాప్ ఏంటి, సెట్టింగ్స్ ఏంటి, అండ్ దీంట్లో ఏమేమి డీటెయిల్స్ ఉంటుంది, మనం ఏమేమి యూస్ చేయాలి అనేది డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూడండి. ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్ టాప్లో ఫస్ట్ మనకు పేషెంట్ లిస్ట్. పేషెంట్ లిస్ట్లో మన పేషెంట్ నేమ్, అంటే నేను మీకు అర్థం అవడానికి ఇక్కడ టెస్ట్ అని పెట్టాను. మీరు ఏ నేమ్ పెట్టినా ఆ పేరుతో డీటెయిల్స్ ఇక్కడ వస్తుంది. ఎగ్జాంపుల్ ఇది టెస్ట్. ఈ టెస్ట్ పేషెంట్ డీటెయిల్స్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసాం కాబట్టి ఇక్కడ చూపించింది. సో ఇప్పుడు మనం ఓపెన్ చేయబోయే ఫైల్ మొత్తం ఈ పేషెంట్ రిలేటెడ్గానే ఉంటుంది. సో ఆ పేషెంట్కి మనం ఏమేమి కింద అప్లికేషన్స్, 3D ప్రోటోకాల్స్, అప్లికేషన్స్ అండ్ టూల్స్, ఈ మూడు ఉంటాయన్నమాట. ఈ మూడిట్లో 3D ప్రోటోకాల్స్ అనే దాంట్లో ఫస్ట్ వచ్చి చూస్తే 3D MIP, 3D సింక్రోవ్యూ, కంపేర్, రీఫార్మేట్, వాల్యూమ్ రెండర్, ఈ 5 విధాలుగా ఉంటుంది. 3D MIP అనేది ఈ మూడు 3D ప్రోటోకాల్స్ అనేది మనకు పోస్ట్ ప్రాసెసింగ్కి యూస్ అవుతుంది. అండ్ అప్లికేషన్స్ 2D వ్యూవర్ అంటే నథింగ్ బట్ మనం ఇమేజ్ చూసుకుంటాం కదా ఓపెన్ చేసి ఒక బిగ్ స్క్రీన్లో, దాన్నే వ్యూవర్ అని కూడా అంటారు. అండ్ థర్డ్ వన్ టూల్స్లో వచ్చి మనం ఏమేమైతే యూస్ చేస్తామో ఆ టూల్స్ ఇక్కడ ఉంటాయి. అనానిమస్ మేకర్, మినీ వ్యూవర్ అంటే నథింగ్ బట్ సింగిల్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చిన్న స్మాల్ స్క్రీన్ లాగా నేను మీకు లాస్ట్లో చూపిస్తాను. అది ఓపెన్ చేసామంటే మళ్ళీ దాన్ని రీస్టార్ట్ చేయాలి, అందువల్ల లాస్ట్లో చూపిస్తాను. అండ్ అలాగే కిందకు వస్తే ఈ డీటెయిల్స్ అయిపోయింది కాబట్టి అప్లికేషన్స్. కిందకు వస్తే ఈ మోర్లో వచ్చి మనకు సాఫ్ట్వేర్ రిలేటెడ్, ఈ సిస్టంలో ఏ సాఫ్ట్వేర్ లాగిన్ చేసాం, ఏవేవి ఉన్నాయి, ఎంత ఎఫెక్టివ్గా ఉన్నాయి, అండ్ ఏ స్కాన్ రిలేటెడ్ ప్రోటోకాల్స్ ఉన్నాయి, ప్రతి డీటెయిల్ సాఫ్ట్వేర్ ఇక్కడ ఉంటుందన్నమాట. అండ్ దాని తర్వాత ప్రతి ఒక్కటి ఇందులో ఉంటుంది. కింద ఈ టూల్స్లో వచ్చి ఇవన్నీ ఇక్కడ చూడండి. వీటిలో ఫస్ట్ వన్ వచ్చి పేషెంట్ లిస్ట్ ప్రిఫరెన్సెస్. మనం ఎలాంటి లిస్ట్ కావాలనేది ప్రిఫర్ చేసుకోవచ్చు. లిస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో, డేట్ ఆర్డర్లో, లేఅవుట్స్, అది మనకి ఈ స్క్రీన్లో ఎలా విజిబుల్ అవ్వాలనేది ఈ లేఅవుట్స్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అందులోనే నెట్వర్క్ మేనేజర్. ఇక్కడ చూస్తే మనం ఏ నెట్వర్క్ యూజ్ చేస్తున్నాం, అంటే ఒక్కొక్కటి ఉంటుంది కదా మాడ్యూల్, ఆ మాడ్యూల్స్ ఇక్కడ ఉంటుంది. తర్వాత ప్రింటర్ మేనేజర్. ఇక్కడ చూసుకుంటే ప్రింటర్ డీటెయిల్స్, మనం యూస్ చేసే ప్రింటర్ డీటెయిల్స్. అండ్ ప్రింటర్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే మాడిఫై క్లిక్ చేసామంటే ఇక్కడ ఐపీ అడ్రస్, మనం ఏ ప్రింటర్ వాడుతున్నాం, ఏ సైజ్ ఫిల్మ్ ఇస్తున్నాం, లేఅవుట్ ఏంటి, క్యూబిక్ ఏంటి, పోర్ట్రేటా, ల్యాండ్స్కేపా అనేది ఎవ్రీథింగ్ ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు అండ్ సేవ్ చేసుకోవచ్చు. రేపు పొద్దున ఏదైనా చేంజ్ చేసేయాలన్నా కూడా ఇదే ప్రొసీజర్లో ఓపెన్ చేసుకొని మనకు కావాల్సిన వాల్యూస్ ఎంటర్ చేసి సేవ్ చేసేయాలి. ప్రజెంట్ మనం దాన్ని ఏం సేవ్ చేయడం లేదు కాబట్టి క్లోజ్ చేస్తున్నాం. టూల్స్ ఫినిష్ అయిపోయింది. పోస్ట్ ఫెచ్ కాన్ఫిగరేషన్, యూసేజ్ అప్లికేషన్ కాన్ఫిగరేషన్ వచ్చి ఇంజనీర్ యూస్ చేస్తాడు. అడ్మిన్ డీటెయిల్స్ మొత్తం వచ్చి ఇవన్నీ ఇంజనీర్ ఓన్లీ జీఈ ఇంజనీర్ యూస్ చేసే కంప్యూటర్ మాడ్యూల్స్, కమాండ్ డీటెయిల్స్ మొత్తం దీంట్లో మనం ఏమీ యూస్ చేయము. సో ఇవేది మనం టచ్ చేయాల్సిన అవసరం లేదు. కింద సిస్టమ్, ఇక్కడ వచ్చి లాక్ స్క్రీన్. సిస్టమ్ ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ వర్క్ చేసుకున్నారు, లంచ్కి వెళ్తున్నారు. సో మీ తర్వాత దీన్ని ఎవరు ఇంకా మిగతా స్టాఫ్ ఉంటారు కదా, టెక్నికల్గా కాకుండా మిగతా స్టాఫ్, అలాంటి వాళ్ళు ఎవరు దీన్ని యూస్ చేయకూడదు, బై మిస్టేక్గా ఏది నొక్కకూడదు అంటే లాక్ స్క్రీన్ చేసేసి వెళ్ళిపోండి. రీస్టార్ట్ సాఫ్ట్వేర్, అప్పుడప్పుడు మనకు స్ట్రక్ అవుతుంది కదా, అలాంటి టైంలో ఈ రీస్టార్ట్ సాఫ్ట్వేర్ కొట్టామంటే ఫ్యూ సెకండ్స్లో రీస్టార్ట్ అయ్యి ఓపెన్ అయిపోతుంది. చేంజ్ పాస్వర్డ్ మీకే తెలుసు. ఇంకా షట్ డౌన్ అంటే మన వర్క్ అయిపోయినాక షట్ డౌన్, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ ఎస్ ఇచ్చామంటే షట్ డౌన్ అయిపోతుంది. సో మనం చేయడం లేదు. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్
లిస్ట్ అయిపోయింది కాబట్టి మెయిన్ స్క్రీన్ ఈ డీటెయిల్స్కి వద్దాం. ఇక్కడ చూసుకుంటే మెయిన్ 2 ఉంటుంది, స్టాండర్డ్ ఫిల్టర్స్, అడ్వాన్స్డ్ ఫిల్టర్స్. స్టాండర్డ్ ఫిల్టర్స్ అంటే మోడాలిటీ, డేట్, ఎండ్ రివ్యూ స్టేటస్, ఎగ్జామ్ డిస్క్రిప్షన్, ఇవంతా వస్తుంది. ఈ డీటెయిల్స్ అన్నీ మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఒక కేసు రన్ అవుతా ఉంది, నిన్న జరిగిన ఒక స్టడీయే తీసుకోవాలంటే డేట్ చాలా ఇంపార్టెంట్. దేంట్లోకి వచ్చి ఎస్టర్డే పెట్టామనుకోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎస్టర్డే, లాస్ట్ 7 days, లాస్ట్ 30 days, టుడే, ఆల్, మొత్తం డేటా ఇలా మనం సెలెక్ట్ చేసి చెక్ చేసుకోవడానికి వ్యూ ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఎంఆర్ఐ బ్రెయిన్ మాత్రమే కావాలి. ఒక నెలలో మనం మొత్తం ఎన్ని బ్రెయిన్లు చేసేయాలో చూడాలనుకుంటున్నారో. సో ఇక్కడ ఎంఆర్ఐ బ్రెయిన్ టైప్ చేసి ఇక్కడ లాస్ట్ 30 days కొట్టారంటే మొత్తం బ్రెయిన్ రిలేటెడ్గా మనం చేసిన స్టడీస్ అన్నీ ఇక్కడ విజిబుల్ అవుతాయి. సో అందుకోసం మనకి ఈ స్క్రీన్ మొత్తం ఈ స్టాండర్డ్ ఫిల్టర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ అడ్వాన్స్డ్ ఫిల్టర్స్ యాక్టివేట్ చేసామంటే ఇంకేం ఉండదు, ఇక్కడ అన్నీ ఇంకా మనం బ్లైండ్గానే చెక్ చేసుకోవాలి. ఇక్కడ అడ్వాన్స్డ్కి స్టాండర్డ్కి సింపుల్ డిఫరెన్సెస్ అంటే, అడ్వాన్స్డ్ అంటే మనం ముందు వచ్చే డీటెయిల్స్ ఏవి రాకుండా జస్ట్ సింపుల్గా ఉంటుంది, 1 wordలో అయిపోతుంది. స్టాండర్డ్ ఫిల్టర్స్ అంటే మనం ప్రతి మాన్యువల్గా మనమే టైప్ చేసి చెక్ చేసుకునే విధంగా చూపిస్తుంది, నథింగ్ బట్ ఎనీ చేంజ్. సో అలాగే కిందికి వస్తే ఎగ్జామినేషన్, ఇక్కడ 3 ఉంటుందండి, ఎగ్జామినేషన్, సిరీస్, ఇమేజెస్. ఈ 3 బాక్సెస్ ఉంటుంది. ఈ 3 బాక్సే మెయిన్ ఈ స్క్రీన్కి. ఈ 3 బాక్సెస్లో ఫస్ట్ ఎగ్జామినేషన్ కదా. ఎగ్జామినేషన్ అంటే ఏ పేషెంట్ మీద మనం స్కాన్ చేస్తున్నాం, పేషెంట్ నేమ్ అండ్ అతనికి చేసే స్కాన్, రెఫరింగ్ డాక్టర్, ఏ డేట్లో చేస్తున్నాం అనేది ఇక్కడ మెయిన్ అయి ఉంటుంది. ఈ పేషెంట్కి మనం ఏ సీక్వెన్స్ వాడామో అనేది సిరీస్ లిస్ట్లో స్టోర్ అయి ఉంటుంది. ఏ సీక్వెన్స్ వేసాము అనేది కంప్లీట్గా ఇక్కడ ఉంటుంది. నేను చూపిస్తాను ఇక్కడ. ఇలా కిందికి మీరు స్క్రోల్ చేయంగా మీరు వేసిన అన్ని సీక్వెన్సెస్ ఇక్కడ స్టోర్ అవుతుంది. మళ్ళీ ఒక్కొక్క సీక్వెన్స్లో ఎన్నెన్ని ఇమేజెస్ వేశారు, ఒక్కొక్క సీక్వెన్స్లో ఏమేమి ఇమేజ్ ఉంది, అవి ఎన్ని ఇమేజెస్ ఉన్నాయి అనేది కింద ఇమేజెస్లో కనిపిస్తుంది మీకు. ఇది ఈ స్క్రీన్ యొక్క మెయిన్ డీటెయిల్స్. ఇప్పుడు ఒకవేళ మీకు ఈ పేషెంట్ ఏదో ఒక పేషెంట్ ఇందులో ఒక ఇన్కంప్లీట్ స్టడీ, ఈ పేషెంట్ డేటా డిలీట్ చేయాలి, ఇక్కడ డిలీట్ బటన్ క్లిక్ చేసి ఎస్ ఇస్తే పేషెంట్ డేటా డిలీట్ అయిపోతుంది. కాదు మీకు పేషెంట్ డేటా కావాలి కానీ ఏదో ఒక సీక్వెన్స్ మీరు రిపీటెడ్ చేసిందారు కాబట్టి రిపీట్ చేసి ఉంటారు ఏదైనా సీక్వెన్స్ని, ఆ సీక్వెన్స్ మాత్రం డిలీట్ చేయాలంటే అది కూడా సేమ్ అలాగే, ఆ సీక్వెన్స్ని సెలెక్ట్ చేయండి, డిలీట్ క్లిక్ చేయండి, డిలీట్ అయిపోతుంది. లేదు సీక్వెన్స్ కూడా కాదు, సీక్వెన్స్లో ఉన్న ఒక నంబర్ అయిన ఇమేజ్ని మాత్రమే సెలెక్ట్ చేయాలంటే ఆ ఇమేజ్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని అక్కడ క్లిక్ చేసేసి డిలీట్ కొట్టండి. సో ఈ దీంట్లో ఇంతే ఉంటుంది. ఇంకా మళ్ళీ కిందకి వస్తే ఇది లూప్. పేషెంట్ మనం ఇమేజ్ ఫిల్మ్స్ ప్రింట్ ఇచ్చి ఉంటాం కదా, ఆ ప్రింటర్ ఇమేజ్ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఏదైనా పెండింగ్ అని ఉంటే పెండింగ్ వస్తుంది. యాక్చువల్గా మనం మొత్తం ఇచ్చేసాం, అన్నీ ప్రింట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ అన్నీ సక్సెస్ఫుల్గా చూపిస్తున్నాయి. ఒకవేళ ఏదైనా పెండింగ్ ఉంటే ఇక్కడ ఎనేబుల్ అవుతుంది, మనకు పెండింగ్ అని వస్తుంది. సో ఇది డేటా. ఇక్కడ ఓన్లీ మై జాబ్స్ అంటే ఈరోజు మనం చేసినవి, ఆల్ జాబ్స్ అంటే ఇన్ని రోజులు అన్నీ చేసినవి చూపిస్తుంది. దాని కింద సిడి డ్రైవ్ నథింగ్ బట్ మనం ఒకవేళ పేషెంట్కి సిడి అడుగుతారు కొంతమంది, సిపియూలో సిడి ఇన్సర్ట్ చేసేసి ఇక్కడ పేషెంట్ నేమ్ సెలెక్ట్ చేసి సిడి క్లిక్ చేసామంటే ఇమేజెస్ అన్నీ ఇక్కడికి వస్తుంది. ఫుల్ ఇమేజెస్లోకి వచ్చి పుష్ చేస్తే సిడీలోకి పుష్ అయిపోతుంది. దాని కింద వచ్చి డైకామ్ డీటెయిల్స్ ఉంటుంది. ఇప్పుడు మెయిన్ సిస్టమ్ ఉంటుంది కదా, ఒక్కొక్కసారి మెయిన్ సిస్టంలో ఏదైనా ఇష్యూ ఉండో లేదా వర్క్ లోడ్ ఎక్కువగా ఉండో మనం ఆ సిస్టమ్ నుంచి అంత ఫాస్ట్గా పుష్ చేయలేనప్పుడు ఆ సిస్టంలో మెయిన్ స్కాన్ చేసుకుంటాం అంటే ఈ సిస్టంలో నుంచి మనం ఇమేజెస్ పుష్ చేయడానికి యూస్ చేసుకుంటాం. సో ఇక్కడ కూడా అంతే, పేషెంట్ నేమ్ సెలెక్ట్ చేసుకొని ఇమేజెస్ ఇందులో ఇది క్లిక్ చేస్తే ఇమేజెస్ ఇక్కడికి వస్తాయి, పుష్ చేసేయడమే. ఇది సిడికి డీటెయిల్స్ ఉంటుంది. ఇక్కడ సెర్చ్ సెలెక్టెడ్. ఇప్పుడు ఈ పేషెంట్ని మనం సెలెక్ట్ చేసాం కదా, టెస్ట్ అనే పేషెంట్ని సెలెక్ట్ చేసాం అనుకోండి, ఈ పేరుతో ఇంకా ఎవరెవరు ఉన్నారు అంటే ఇదే ఐడితో ఇంతకు ముందు కూడా ఒక 1 month 1 year బ్యాక్ ఈయన చేసుకున్నాడు అనుకోండి, ఆయన డేటా మనం చెక్ చేయాలనుకుంటున్నాం. సో సెర్చ్ సెలెక్టెడ్, ఈ సేమ్ డీటెయిల్స్తో ఉన్న ఇంకొక కేసుని చూపించండి అని క్లిక్ చేసామంటే ఈ స్క్రీన్లో ఒకవేళ అలాంటి డేటా ఉంటే చూపిస్తుంది.
యాక్చువల్లీ ఆ పేరు మీద ఇంకో డేటా లేదు కాబట్టి ఇక్కడ చూపించడం లేదు, ఉంటే చూపిస్తుంది. కాదు మనకు ఆ డీటెయిల్స్ కాదు, వేరే కొత్త పేషెంట్ డీటెయిల్స్ కావాలంటే పక్కన సెర్చ్ న్యూ ఇది క్లిక్ చేసుకొని ఇక్కడ ఆ కొత్త పేషెంట్ డీటెయిల్స్, పేషెంట్ నేమ్, పేషెంట్ ఐడి, యాక్సెషన్ నెంబర్ ఉంటే యాక్సెషన్ నెంబర్, లేకపోయినా పేషెంట్ నేమ్ ఐడి ఎనఫ్ ఎంటర్ కొట్టామంటే డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఓకేనా, ఇక్కడ వరకు క్లియర్గా ఉందా? ఇంకా రైట్ సైడ్ టాప్కి వెళ్దాం. రైట్ సైడ్ టాప్లో వచ్చి ఇప్పుడు మనం ఇక్కడ సీక్వెన్స్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ సీక్వెన్సెస్ ఏదో ఒక సీక్వెన్స్ సెలెక్ట్ చేసాము. ఆ ఈ సీక్వెన్స్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. సీక్వెన్స్ అంటే నథింగ్ బట్ సిరీస్ అని చెప్పాను కదా, ఈ సిరీస్లో ఉంటుంది. ఈ సిరీస్లో ఉన్న ఇమేజెస్ కింద ఇక్కడ మనకి ఇమేజెస్ ఎలా కనిపిస్తున్నాయి ఇక్కడ కనపడదు మనకి. సో బ్లైండ్గా ఫాలో అవ్వలేము కాబట్టి ఇక్కడ రైట్ సైడ్ టాప్లో సిరీస్, ఇప్పుడు మనకి ఏ సిరీస్ కావాలి, ఫ్లార్ సిరీస్ ఏదో ఒకటి, ఫ్లారే కూడా తీసుకోండి, ఇది ఫ్లార్ సిరీస్ కదా. దీంట్లో ఉన్న అన్ని ఇమేజెస్ మనకు కావాలంటే దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఇమేజ్ని క్లిక్ చేసామంటే ఫ్లార్లో ఉన్న అన్ని ఇమేజెస్ ఇక్కడ వచ్చేస్తాయి మనకి. సో మనం డౌట్ ఉన్న ఇమేజ్ ఏది, మూమెంట్ ఉంది అనిపించింది ఏది అని దాన్ని క్లిక్ చేసుకొని దాని నెంబర్ చూసుకొని ఇక్కడ నెంబర్ వచ్చినప్పుడు డిలీట్ చేసుకోండి. సో ఈజీగా ఉంటుంది యూస్ చేయడానికి. సో అలా విధంగా డిఫ్యూషన్ సెలెక్ట్ చేసినా కూడా ఇక్కడ డిఫ్యూషన్ ఇమేజెస్ వచ్చేస్తాయి. సో సింపుల్ ప్రాసెస్ ఈజ్ సింపుల్. ఏదైనా ఇక్కడ మనం ఏదైనా ఎంటర్ చేసి సెర్చ్ చేసాము, మనకి డేటా రాలేదు, దాన్ని రీసెట్ చేయాలంటే రీసెట్. సో డేటా క్లియర్ అయిపోతుంది. ఇక్కడ వరకు క్లియర్గా ఉంది కదండి. మౌస్కి రైట్ సైడ్ క్లిక్ చేస్తే ఈ లిస్ట్ ఓపెన్ అవుతుంది. రిఫ్రెష్, డిస్ప్లే కాన్ఫిగరేషన్, సేఫ్ కాన్ఫిగరేషన్, సర్వీస్ టూల్స్, ఏడబ్ల్యూ అడ్మినిస్ట్రేషన్, రీస్టార్ట్ ఏడబ్ల్యూ అంటే నథింగ్ బట్ స్క్రీన్ రీస్టార్ట్ అవుతుంది. ఇందాక మనం లెఫ్ట్ సైడ్ డౌన్లో చూసాం కదా, సేమ్ దానికి ఇది షార్ట్ కట్కి అనుకోండి. అండ్ ఏడబ్ల్యూ అడ్మినిస్ట్రేషన్ అంటే ఈ వర్క్ స్టేషన్ యొక్క డీటెయిల్స్ ఉన్న అడ్మినిస్ట్రేటర్. సర్వీస్ టూల్స్ అంటే కమాండ్ మాడ్యూల్స్, సాఫ్ట్వేర్ రిలేటెడ్గా అన్నీ ఇక్కడ ఉంటుంది. సేఫ్ కాన్ఫిగరేషన్ అంటే సిస్టమ్కి ఒక కాన్ఫిగరేషన్ ఉంటుంది, ఆ కాన్ఫిగరేషన్ యొక్క డీటెయిల్స్ మనకి డిస్ప్లే అవుతుంది. సేఫ్ కాన్ఫిగరేషన్ అంటే ఒకవేళ వాటిలో ఏదైనా చేంజెస్ ఉంటే మనం చేంజ్ చేసి సేవ్ చేసుకోవచ్చు. సో ఈ స్క్రీన్లో బేసిక్ అయిపోయింది. ఇప్పుడు ఆ ఈ స్క్రీన్ని కలిపి మనం దేనికి యూస్ చేస్తాం, ఎందుకు యూస్ చేస్తాం చూద్దాం రండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ టెస్ట్ అయితే తీసుకుందాం. దీన్ని లెఫ్ట్ సైడ్ మౌస్కి లెఫ్ట్ సైడ్ డబుల్ ట్యాప్ చేస్తే ఈ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఈ స్క్రీన్ ఓపెన్ అయితే ఫస్ట్ ఇలా ఓపెన్ అవుతుంది రెండు పక్కల. ఇది బేసిక్గా స్క్రీన్ మెయిన్ ఇలాగ ఉంటుంది యాజ్ ఇట్ ఈస్. ఈ స్క్రీన్ ఎలా ఉంటుందో ఈ స్క్రీన్ సేమ్ అలాగే ఉంటుంది. రెండు స్క్రీన్కి మౌస్ ఒక్కటే ఉంటుంది, మౌస్ మూమెంట్స్. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అప్లో చూసుకున్నారంటే చూసినప్పుడు ఫస్ట్ మనం లెఫ్ట్ సైడ్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం, తర్వాత రైట్ సైడ్ 1 by 1 వెళ్దాం. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ సిస్టమ్ తీసుకుంటే ఈ సిస్టంలో బేసిక్ డీటెయిల్స్ ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ 2D వ్యూవర్ చెప్పాను కదండి, ఈ స్క్రీన్నే 2D వ్యూవర్ అంటారు. దాని పక్కన ఉన్నది పేషెంట్ డీటెయిల్స్, ఈ మెయిన్ డీటెయిల్స్కి వచ్చేస్తుంది. సో ఈ 2D వ్యూవర్ ఓపెన్ చేసినప్పుడు సో మూడోది ఈ సీక్వెన్స్, ఇది క్లిక్ చేస్తే ఈ పేషెంట్కి మనం వేసిన సీక్వెన్స్ డీటెయిల్స్ అన్నీ రైట్ సైడ్ టాప్లో వస్తుంది. ఇది లెఫ్ట్ సైడ్ థర్డ్ బాక్స్ని క్లిక్ చేస్తే ఈ సీక్వెన్స్ డీటెయిల్స్ అన్నీ మనకి ఇక్కడికి వస్తుంది. ఈ సీక్వెన్స్ పక్కనకి వస్తే ఇక్కడ మనం ఎగ్జామ్ నంబర్, అంటే ఈ కేసుకి ప్రతి సిస్టంలో బై డిఫాల్ట్గా ఒక ఎగ్జామ్ నంబర్ ఇస్తుంది కదా, అది ఈ సీక్వెన్స్ ఇది 4వ సీరియల్ నెంబర్ ఈ సీక్వెన్స్. ఎందుకంటే ఇది ఎగ్జాంపుల్ డిఫ్యూషన్ కదా, ఫస్ట్ లోకలైజర్, తర్వాత క్యాలిబ్రేషన్, తర్వాత ఏదో సీక్వెన్స్ వేసి ఉంటాను, అలా ఇది 4th one అనమాట. దాంట్లో ఈ ఇమేజెస్ ఎన్ని ఉన్నాయి, 42 ఉన్నాయి. DWI 21, ADC 21 కలిపి 42. ప్రోటోకాల్ ఇక్కడ మనం ఏదైనా సెలెక్ట్ చేస్తున్నామా, ఏది సెలెక్ట్ చేయలేదు కాబట్టి నో ప్రోటోకాల్ అని చూపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా కంప్యూటర్ సింబల్, ఈ సింబల్ చేసామంటే స్ప్లిట్ సిరీస్, ఈ ఆల్రెడీ ఓపెన్లో ఉన్న సిరీస్ స్ప్లిట్ అవుతాయి ఇలా ఉంటే మనకి చాలా చిన్నవి కనిపిస్తుంది కదా, అందుకని మనము సింగిల్ క్లిక్ చేసుకొని బిగ్గా చూసుకుంటాం. కాదు మాకు చిన్నగానే కావాలంటే
మనకి ఎంత చిన్న కావాలో అలా పెట్టుకోవచ్చు. సో ఇది ఈ స్ప్లిట్ సిరీస్. ఫస్ట్ స్ప్లిట్ స్క్రీన్ వచ్చి ఈ 2 స్క్రీన్లు ఉన్నాయి కదా, అవి స్ప్లిట్ అవుతాయి. ఒక్కొక్క సీక్వెన్స్ సేమ్ ఒకే స్క్రీన్లో రకరకాల సీక్వెన్సెస్ని మనం వేసి చూసుకునే విధంగా స్క్రీన్ స్ప్లిట్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చి స్ప్లిట్ స్క్రీన్. ఇలాగా ఒకే స్క్రీన్లో 4-5 సీక్వెన్స్లు వేయడానికి బాక్సెస్ వస్తుంది. స్ప్లిట్ స్క్రీన్ అనుకోండి, 2 క్లిక్ చేసామనుకోండి 2 వస్తాయి. అలా స్ప్లిట్ సిరీస్ అంటే ఆ సీక్వెన్స్ని స్ప్లిట్ చేస్తుంది ఫుల్గా. ఇక్కడ అవుతుంది చూడండి అలాగా. సో అది మాకు వద్దు అనిపిస్తే ఇక్కడికి వచ్చి మళ్ళీ సింగిల్ ఓకే కొట్టేయాలి. మళ్ళీ ఇక్కడికి వచ్చి రెండిట్లో సింగిల్ కొట్టామంటే, అంటే మనం ఎలా అయితే సెర్చ్ చేసుకుంటా ఫ్రంట్కి వెళ్తామో అలాగే అవి క్లియర్ చేసుకుంటా బ్యాక్ వచ్చామంటే మన యాజ్ ఇట్ ఈస్ ప్రాసెస్ వచ్చేస్తుంది. ఇది మెయిన్ ప్రాసెస్ ఈ ఫస్ట్ సిస్టంలో ఉన్న బేసిక్ పైన డీటెయిల్స్. సెకండ్ సిస్టంలో వచ్చి సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. దీంట్లో కొంచెం వాటిలో మనం పెండింగ్ వర్క్ని దీంట్లో ఫినిష్ చేయొచ్చు, అంతే తేడా. అక్కడ ఉన్నవి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇవే ఉంటాయి, ఇక్కడ కూడా అవే ఉంటాయి. సో ఇప్పుడు ఈ ఫస్ట్ లైన్లో ఉన్నవి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సెకండ్ లైన్లో ఉన్నవి చూద్దాము. ఫస్ట్ వన్ బ్రైట్నెస్. ఎంఆర్ఐ కానీ సిటీ కానీ మనకు ఫిల్మింగ్ ఇచ్చేటప్పుడు బ్రైట్నెస్ చాలా ఇంపార్టెంట్. ఈ ఇమేజ్ కదా, ఫస్ట్ వన్ బ్రైట్నెస్. మౌస్లో మిడిల్ కర్సర్ బార్ పట్టుకొని బ్రైట్నెస్ను అడ్జస్ట్ చేసుకోవచ్చు. బ్రైట్నెస్ ఇది స్క్రోల్ బార్. ఇది క్లిక్ చేసిన తర్వాత మిడిల్లో ఉన్న కర్సర్ బార్ని స్క్రోల్ చేస్తే ఇమేజ్ స్క్రోల్ అవుతుంది మనకి. ఇది హెవీ ఇమేజ్ స్క్రోల్ అయిపోతుంది. ఓకేనా, 1 by 1 మిస్ అయ్యి స్క్రోల్ అయ్యే విధంగా. ఇది జూమ్, ఇది రొటేట్. అండ్ అలాగే చూసుకుంటే ఇది రీసెట్. ఇప్పుడు మనం ఈ ఇమేజ్ని ఇంత బ్లర్ చేసి పెట్టాము, కానీ మనకు ఫస్ట్లో ఎలాగ ఉన్నిందో అలాగే కావాలంటే రీసెట్ యాజ్ ఇట్ ఈస్ వచ్చేస్తుంది. ఇది జూమ్ ఇన్. ఇది నొక్కామంటే చాలా క్లోజ్ జూమ్, ఇమేజ్ ఎంత క్లోజ్ కావాలంటే అంత క్లోజ్ జూమ్ ఇన్ అవుతుంది. తర్వాత 1/2 జూమ్ అవుట్ ఇచ్చేసామంటే అంతే దూరంగా జూమ్ అవుట్ అవుతుంది. ఇది వచ్చి స్క్వేర్ కట్. ఇప్పుడు ఇమేజ్ ఇలా ఉంది కదా, ఇది మనకి ఇంకా కట్ అయిపోవాలంటే ఈ స్క్వేర్ కట్ని ఇంత కట్ చేసుకోవచ్చు. పర్టికులర్గా ఒకటే మనం చూడాలనుకుంటే. కాదు మాకు ఇంకా పెద్దదిగా కావాలంటే పెంచుకోవచ్చు. అదే స్క్వేర్ కట్ పక్కన ఉండేది రౌండ్ కట్. ఇది రౌండ్గా ఒక పార్ట్, ఇప్పుడు బేసల్ గ్యాంగ్లియా చూడాలనుకున్నాం అనుకోండి, ఆ బేసల్ గ్యాంగ్లియాని రౌండ్ చేసేలా ఇలా స్క్వేర్ కట్ రౌండ్గా పెట్టుకొని కట్ చేసుకుంటాం. తర్వాత ఇది యాజ్ ఇట్ ఈస్ బ్రైట్నెస్. తర్వాత ఇది మూవీ వీడియో. ఇక్కడ ఉన్నది మూవీ సెటప్లో వస్తుంది. ఇక్కడ స్పీడ్ని మనం అరేంజ్ చేయొచ్చు. దీని పాటికి ఇది మనం వీడియో ఏదైనా తీద్దాం, ఇప్పుడు కొంతమంది వీడియోస్ అడుగుతారు కదా, ఈ వీడియో అలా మనమే ఒక్కరే కూర్చోనేటప్పుడు కెమెరా పట్టుకొని వీడియో తీయడం కష్టమవుతుంది కాబట్టి ఇది కనిపెట్టారు. దాని పక్కన ఉన్నది ప్లానింగ్. ఇప్పుడు ఈ ఫ్లార్ని సాజ్ అండ్ కరోనాలో ప్లాన్ చేస్తుంటారు. సాజ్ ఇమేజ్ ఇక్కడ వేసుకోండి, మిడ్ ఇమేజ్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ ప్లానింగ్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ కనపడుతుంది కదా, ఏ సీక్వెన్స్ మీదైతే మీరు ఏ సీక్వెన్స్ని చూడాలనుకుంటున్నారు. నేనైతే యాక్సిల్ ఫ్లార్ని చూడాలనుకుంటున్నా సాజ్ పైన. సో సెట్ రెఫరెన్స్ అండ్ సాజ్ పైన మనం రెఫరెన్స్ చూడాలి. ఎవరిది? ఫ్లార్వి. సాజ్ పైన చూసాం. ఎన్నెన్ని కట్స్తో చూడాలి? సింగిల్ కట్తో చూసాం. సో డిస్ప్లే వచ్చిందా ప్లానింగ్. ఇక్కడ చూడండి మనం మ్యాక్స్ ఎలా ప్లాన్ చేసామనేది ఈ ఇంచ్ బై ఇంచ్ ఇక్కడ ప్రతిదీ ఇక్కడికి వచ్చేసింది. సో ఇది దీనిది. ఈ ఇమేజ్కి మనం కలర్స్ కొన్ని ఒక్కొక్క గ్రాఫిక్లో డిజైన్ చేసుకోవడానికి ఈ కలర్స్ ఏ కలర్ అన్నా ఒకటే అని కాదు, ఏ కలర్ అన్నా మనం డిఫరెంట్గా. బట్ అన్ని కేసులకి ఈ ESM అని కాదండి, ఇదే కొన్ని స్పెషల్ స్టడీకి యూస్ అవుతుంది. సో వాటికే యూస్ చేయాలి. అండ్ దీని పక్కన ఉన్నది యారో.
ఏదైనా పర్టికులర్ స్పాట్ ఉంది మనం మార్క్ చేయాలి, ఫిల్మ్లో చూపించుకోవాలి, డాక్టర్కి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మార్కింగ్, ఆ ప్లేస్లో పెట్టి మార్కింగ్. ఈ రీజియన్ని పట్టుకొని ఎన్లార్జ్ చేస్తే ఎన్లార్జ్ అవుతుంది. అండ్ మార్కింగ్ పక్కన యానోట్, మనం పర్టికులర్ స్పాట్ని యానోట్ చేయాలనుకుంటే దాన్ని క్లిక్ చేసామంటే యానోటేషన్ వస్తుంది. యారో ఉండాలా వద్దా అని చెప్పి తిరిగి కొట్టామంటే వెళ్ళిపోతుంది. ఇది సర్కిల్ చేస్తుంది. ఇది వచ్చి బార్ వస్తుంది. ఏదైనా ఒక ప్లేస్ ఎక్కడి నుంచన్నా ఎక్కడి వరకన్నా ఈ లైన్ అది మార్క్ చేయడానికి మనకి యూస్ అవుతుంది. ఈ సర్కిల్ ఏదైనా లీషన్ ఉంది ఫిల్మ్లో దాన్ని హైలైట్ చేయాలి మనము. సో ఇలా క్లిక్ చేసామంటే అది రౌండ్ సర్కిల్ వస్తుంది. ఈ రౌండ్ సర్కిల్ని ఆ లీషన్ పైన పెట్టామంటే ఈ సర్కిల్ ఉన్న చోట లీషన్ ఉందని డాక్టర్కి ఈజీగా అర్థమైపోతుంది. సో ఇంకా ఇందులో ఇంతే అండి, సింపుల్. ఈ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ డిస్ప్లే, వ్యూ పోర్ట్స్, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి కదా, ఈ నేమ్స్, ఇవన్నీ ఏవి డిస్ప్లే అవ్వాలి, ఎలాంటివి డిస్ప్లే అవ్వాలి, ఫిల్మ్ వ్యూ పాయింట్స్ ఏంటి, యానోటేషన్స్, అక్కడ పేర్లు రావాలా వద్దా, టూల్ బార్స్, ఇవన్నీ అక్కడ ఏవి విజిబుల్ అవ్వాలి అవ్వకూడదా, రైటా లెఫ్టా, రీసెట్, జూమ్, స్క్వేర్ కట్, రౌండ్ కట్, మూవీ ప్లానింగ్, కలర్స్, ఇది రైట్ లెఫ్ట్ ఇమేజ్ రొటేషన్, ఇది రైట్కి రొటేట్, ఇది లెఫ్ట్కి రొటేట్, ఇలా ఇక్కడ ఉన్నవన్నీ ఈ ప్లేస్లో ఏవి కనపడాలని ఈ ప్లేస్లో మనం అడ్జస్ట్ చేయాలి. ఈ స్పాట్లో ఎక్స్పోర్ట్, ఇక్కడ ఉన్నవన్నీ ఏదైనా మనం ఎక్స్పోర్ట్ చేయాలంటే స్టార్టప్, ఏ డీటెయిల్స్ అన్నా పెట్టి మనం సెలెక్ట్ చేసుకొని ఆన్ చేసుకుంటే కొత్త స్క్రీన్ స్టార్ట్ అవుతుంది. ప్రోటోకాల్ మేనేజర్, ఇక్కడ ఆల్రెడీ మాన్యువల్ ప్రోటోకాల్స్ ఉంటాయండి, అంటే సీక్వెన్స్ రిలేటెడ్ కాదు, ఈ మిషన్ రిలేటెడ్ కంప్యూటర్ రిలేటెడ్ ప్రోటోకాల్స్ కొన్ని ఉంటాయి, వాటిని మనం యాక్టివేట్ చేసుకోవాలి. వ్యూ పాయింట్స్ అండ్ డిస్ప్లే. ఈ స్క్రీన్లో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా నాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఏమున్నా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. Yeah.